హలో గైస్. ఈ వీడియోలో ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే దాని గురించి అండ్ ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారు అనే దాని గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ మనకు ఆధార్ కార్డు ఉండాలా, రేషన్ కార్డు ఉండాలా, 10th క్లాస్ మార్క్ షీట్ ఉండాలా, అలాగే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలా, పాన్ కార్డు ఉండాలా, దానికి తోడు చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలన్నమాట. సో ఇది అప్లై చేసుకోవడానికి మనకు అఫీషియల్గా వెబ్సైట్ అయితే ఇంకా రాలేదు. సో వన్స్ అఫీషియల్గా వెబ్సైట్ వచ్చాక ఆన్లైన్లో ఎలా చేసుకోవాలా అనే దాని గురించి కూడా నెక్స్ట్ అయితే వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో దీనికి ఎలిజిబిలిటీ అంటే మనము ఇచ్చే డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని మనకు ఇన్కమ్ లైక్ పాన్ కార్డు ఇస్తాం కదా, ఆ పాన్ కార్డ్ని బేస్ చేసుకొని మనం ఎలిజిబిలిటీనా లేదా అనేసి వాళ్ళు చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనకైతే ఆ పథకం కింద అమౌంట్ అయితే వేయడం అయితే జరుగుతుంది. సో వీటిలో మీకు ఏదైనా ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు చెప్పాను కదా, ఈ డాక్యుమెంట్స్ లేనట్టయితే ఆ పథకం మనము అప్లై చేసుకోవడానికి అఫీషియల్గా వెబ్సైట్ డేట్ అనేసి ఇస్తారు కదా, ఆ డేట్ లోపు ఈ డాక్యుమెంట్స్ స్క్రీన్ మీద కూడా పెడతాను. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ముందే రెడీ చేసి పెట్టుకొని వన్స్ మనకు ఆ వెబ్సైట్ వచ్చాక ఎప్పటి నుంచి ఎప్పుడు లోపల క్లోజ్ అవుతుందో తెలియదు కదా. సో మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్న వెంటనే మనము అఫీషియల్గా వెబ్సైట్ వచ్చాక డైరెక్ట్గా ఆ వెబ్సైట్లో నుంచినే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో అఫీషియల్గా వెబ్సైట్ వచ్చిన వెంటనే మరో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.